చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 931 కోట్లని అవేమి అభియోగాలు కాదు, మనమేమి కథనాలు వండి వార్చలేదండి. మొత్తం నేషనల్ మీడియా, లోకల్ మీడియా కోడే కూసింది. సో ఇప్పుడు ఆ విషయం నుంచి మనం ఎలా డైవర్ట్ చేయాలి, ప్రజల మైండ్ని ఎలా డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలి అంటే నేను కూడా ఆలోచించేవాడిని. ఏంటబ్బా ఇంకా ఈ డైవర్షన్ పాలిటిక్స్ రావట్లేదు, ఏదోటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు ఏదోటి బురద చల్లాలి కదా అంటే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంటే కడప నుంచి రాయచోటికి వెళ్ళే ప్లేస్లో ఏదో భూములు ఉన్నాయి, అది ఇది అదేదో అటవీ శాఖ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి మెల్లగా బాంబు పేల్చారు. అంటే నా పేరు మీద అసలు ఆడ భూమి లేదు, ఏమైనా చేసుకోండి, నా పేరు మీద భూమి లేదు, మా అన్నగారి పేర్ల మీద ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పారు. సో సజ్జల గారి మీద అభియోగాలు మోపడానికి ఛాన్స్ లేదు. సో కొత్తగా ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అన్న డ్రామాలో భాగంగా ఒక కొత్త లెటర్ ఒకటి సృష్టించారు. ఎవరో సబ్ రిజిస్ట్రార్ గారు లెటర్ రాశారంట. ఇప్పుడు అందులో డెప్త్ ఏదో నాకు తెలియదండి, ప్రాబ్లం ఏదో నాకు తెలియదు, కానీ అందులో గమ్మత్తుగా అనిపించేది మాత్రం నేను మీకు చెప్పి వినిపిస్తాను. సినిమా స్టోరీలు కూడా సరిపోవండి, సినిమాలో ట్విస్టులు టర్న్స్లు ఉంటాయి కదా, ఆ టైప్లో సినిమా స్టోరీలో ఉన్నన్ని ట్విస్ట్లు టర్న్లు వీళ్ళు క్రియేట్ చేసే దాంట్లో ఇట్లా దొరికిపోతారు. అంటే దొరికిపోతారని నేను ఎందుకంటానంటే అండి, ఒక 3-4 నెలల క్రితము కాదంబరి జత్వాని అని ఒక నటి వచ్చింది. ఎక్కడ బాంబే నుంచి, అక్కడ నుంచి నార్త్ ఇండియన్. ఆమెకు ఏదో జరిగిందంట ఒక 6 నెలల క్రితమో సంవత్సరం క్రితము. సరే బాధపడవచ్చు, ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మనం అప్సెట్ అయ్యి కన్నీటి పర్యంతం కావచ్చు, తప్పులేదు, ఒకసారి కావచ్చు 2 సార్లు కావచ్చు. కానీ ఆమె డ్యూటీ ఎలా అంటే, వీళ్ళు చెప్పిన డ్యూటీ ఏంటంటే ఆమెకి మీడియా కనపడగానే ఏడుస్తుంది, ఏడుస్తుంది, మళ్ళీ మీడియా పక్కకు పోగానే మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ మీడియా కనిపించగానే మళ్ళీ ఏడుస్తుంది. ఇది నేను మళ్ళీ ఊరికే చెప్పట్లేదండి. ఆవిడే కొండ మీదకి వెళ్ళింది, దర్శనం కూడా చేసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు దర్శనం కల్పించారంట. ఎక్కడ విజయవాడలో కొండ మీద అమ్మవారి దర్శనం ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించారని చెప్పేసి న్యూస్ పేపర్లో చూసా, మనమేం సృష్టించింది కాదండి. అక్కడ మాత్రం నవ్వుతూ దర్శనం చేసుకున్నంత బాగుంది, బయట మళ్ళీ మీడియా కనపడగా అని మళ్ళీ ఏడుస్తుంది. ఆ టైప్లో వీళ్ళు రాసిన ఆ లెటర్ కూడా నేను చదివా. అంటే సబ్ రిజిస్ట్రార్ గారు రాసిన లెటర్ని నేను చదివా, ఏదో లెటర్ రిలీజ్ చేశారని. ఇంకా అది ఎట్లుందంటే చెప్తా, తొందర ఎందుకు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన లెటర్ ఒకసారి చదువుతాను వినండి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నాయి. ఏంటంటే 700 కోట్ల కొత్త స్కామ్ అంట. తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నాయి. శ్రీ జగన్ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన సిబ్బంది పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఒక పథకం ప్రకారం దురుద్దేశంతో ఈ వార్తలను ప్రసారం చేయడం, ప్రచురించడం చేస్తున్నాయి. సంబంధం లేని ఒక సబ్ రిజిస్ట్రార్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హరణానికి పాల్పడమే కాకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సంబంధం లేని అంశాలను జోడించి చట్ట విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తప్పుడు ప్రచారం చేసిన బిగ్ టీవీ పైన, మహా టీవీ పైన, మహానాడు డిజిటల్ పేపర్ పైన, సంబంధిత వ్యక్తులపైన, ఇతర మీడియా, సోషల్ మీడియా వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీరు చేసిన తప్పుడు ప్రచారానికి సంబంధించిన కాపీలను ఫిర్యాదు కాపీతో జత చేస్తున్నాం, గమనించగలరు. లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్ అంటే నిన్న 4వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మహానాడు మీడియా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇదిగోండి, చేస్తావా చస్తావా అని చెప్పేసి 4 ఫోటోలు పెట్టారు. అందులో నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ బ్రదర్ వైఎస్ సునీల్ రెడ్డి ఉన్న ఫోటో, అలాగే కేఎన్ఆర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ గారు, వారి ఫోటో, ఇంకా 2 ఫోటోలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఒక ఫోటో పేరు ఏంటంటే చీమకుర్తి శ్రీకాంత్ అనుకుంటా, రెండవది అతని వైఫ్ అంట, ఆవిడ సినిమాలో నటిస్తుందంట. మహానాడు మీడియా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే ఇంకొకటి ఏదో అతను లెటర్ రాశాడు అనేది అది కూడా అటాచ్ చేశారు. ఆ లెటర్ నేను చదువుతాను కొద్దిసేపట్లో. సో అదే అండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒక చెత్త ఆరోపణ అని చెప్పేసి డైరెక్ట్ కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు అంటే, మనం లెటర్లోకి వెళ్ళాలి. ఆ పూర్వాపరాల్లోకి వెళ్తే ఒక ఆయన సబ్ రిజిస్ట్రార్ గారు లెటర్ రాశారు. ఎవరికి రాశారు? మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు, అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి అయితే లెటర్ రాయొచ్చు, ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కాబట్టి. మళ్ళీ అందులో ఇంకొకరి పేరు కూడా పెట్టారు, గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ అండ్ ఆర్టీజీస్.
అది మరి లోకేష్ గారికి ఎందుకు అటాక్ చేశారు నాకు తెలియదు. మేబీ సంబంధిత మంత్రి. ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, రిజిస్ట్రార్స్ ఇవన్నీ. లోకేష్ రెవెన్యూ మంత్రి కాదు, ఏమో మరి. సో కంప్లైంట్ ఇచ్చిన అతని పేరు లాలా బాలా నాగధర్మ సింగ్, వయసు 63 సంవత్సరాలు. లాలా బాలా నాగధర్మ సింగ్. వీళ్ళు మరి ఏమన్నా నార్త్ ఇండియా నుంచి వచ్చారో నాకు తెలీదు. రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం వ్రాయు అర్జీ. సో వారు అర్జీ పెట్టుకున్నారు. అయ్యా, నేను 1992 నుంచి 2023 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చివరిగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా పనిచేశాను. ఓకే, నేను జూన్ 24న అంటే 2024 జూన్లో రిటైర్ అయ్యాను. ఓకే, నేను మా తండ్రి గారు అయిన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులు. ఓకే, భక్తిపరులు అయినందువల్ల కొల్లూరు మండలం బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీ మాత ఆలయం మరియు శివాలయం ఆంజనేయ స్వామి ఆలయాలను 2011 నుంచి 2022 మధ్య కాలంలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసినాం. సంతోషం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువగల భూములను చీమకుర్తి శ్రీకాంత్ అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అతని కుటుంబ సభ్యుల మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఓకే, ఈయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు అన్నారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండవది, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూముల్ని చీమకుర్తి శ్రీకాంత్ అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య బ్రాకెట్లో రీతు చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినారు. ఒక సబ్ రిజిస్ట్రారు అన్ని ప్లేసుల్లో 100 కోట్ల విలువ గల భూముల్ని అట్లా ఈజీగా రిజిస్టర్ చేయగలరండి? ఏమో మీరే చెప్పాలా, ఆడియన్సే చెప్పాలా. నాకు ఈ రిజిస్ట్రేషన్స్ ఈ డిపార్ట్మెంట్లో నాకు తెలియదు. నాకు అనిపించేది ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూముల్ని చీమకుర్తి శ్రీకాంత్కి అతని భార్యకి రాసేయాలని చెప్పేసి ఇక్కడే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ వాళ్ళిద్దరు కలిసి చీమకుర్తి శ్రీకాంత్ని పంపించారంట. వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. వైఎస్ సునీల్ రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకు. ఇంటి పేరు వైఎస్ సునీల్ రెడ్డి కదా, సొంతం పెదనాన్న కొడుకు. ఆయన బినామీగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ అఫీషియల్గా. ఇంకా వాళ్ళిద్దరూ బినామీలుగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి చీమకుర్తి శ్రీకాంత్ను పంపించాల్సిన అవసరం ఉంది. సరే, వాళ్ళిద్దరు ఫోన్లు చేసి చెప్పినారా, మేమిద్దరం బినామీలము, నేను సునీల్ రెడ్డి అనే నేను, కేఎన్ఆర్ అనే నేను, మేమిద్దరం బినామీలము, మేము చీమకుర్తి శ్రీకాంత్ను పంపిస్తున్నాము. ఓకే, బినామీలకు బినామీ శ్రీకాంత్. ఓహో, సో జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు సునీల్ రెడ్డి అంట, కేఎన్ఆర్ అంట. బినామీలకు బినామీ, ఇంకా బినామీలకు బినామీలు ఏమంటారు నాకు తెలీదు. సో చీమకుర్తి శ్రీకాంత్ పోయి 1000 కోట్ల ఆస్తుల్ని అతని మీద రిజిస్టర్ చేయమని చెప్పినారంట. ఓకే, ఎన్నో సార్లు ఈ పని నేను చెయ్యలేను అని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. ఎన్నోసార్లు విన్నవించుకున్నారంట. వారు చెప్పిన రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని, నీ కుటుంబం సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని, చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాము, నిన్ను నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాల అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపుతామని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వరండి పాసు. నాకు ఈడే పెద్ద డౌట్ అనుమానం వచ్చేది ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపినారనేది ప్రపంచం మొత్తం తెలుసు. అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తిని వార్తల్లోకి తీసుకొచ్చి అతని గురించి 100 కొద్ది ఆర్టికల్స్, కథనాలు, డిబేట్లు పెట్టి అతని మానసిక స్థితిని దిగజార్చి సంబంధం లేని వ్యక్తిని రోడ్డుపైకి లాగి ఆయన చేసుకుంటున్న ఉద్యోగాన్ని ఆయన చేసుకోనివ్వకుండా ఆయన మద్యానికి బానిసై చనిపోయేలాగా చేసింది పచ్చ మీడియా, ఈ గొట్టంగాలు. నేను మళ్ళీ చెప్తానండి, ఒక డాక్టర్గా ఇంతకుముందు నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. మేము వర్క్ చేసేటప్పుడు కోవిడ్ టైంలో చాలా ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ షార్టేజ్ వచ్చేటివి బికాస్ ఆఫ్
ల్యాక్ ఆఫ్ సప్లైస్. ఇప్పుడు అతను మాస్క్ లేదనో ఏదో గొడవ పడ్డారన్నారు, అది చాలా చిన్న ఇష్యూ అండి. అలాంటి ఇష్యూస్ రాష్ట్రం మొత్తం మీద చాలా ఉంటాయి. సుధాకర్ గారే కాదు, రాష్ట్రం మొత్తం మీద చాలా ఉంటాయి. తెలంగాణలో ఉంటాయి. సఫిషియెంట్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేక చాలా మంది ఇబ్బంది పడ్డాం. అది ఓన్లీ ఇండియాలోనే కాదు, కోవిడ్ టైంలో వరల్డ్ మొత్తం. ఎందుకంటే ప్రపంచానికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దేశం నుంచి సప్లై అవుతుంది. సో షార్టేజ్ అన్ని చోట్ల ఉన్నాయి. కానీ దాన్ని టీవీలోకి వచ్చేలాగా చేసి, దాన్ని గోరంతలు కొండంతలు చేసి, అతన్ని పిచ్చోడిని చేసి, అతను తాగుబోతాయిలాగా చేసి, పైగా అతను రోడ్డుపైకి వచ్చేసి, నాకు బాగా గుర్తుంది, చనిపోయిన వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు కానీ, కారులో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని అమ్మ నా బూతులు తిట్టి, అమ్మ నా బూతులు, ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఆ బూతులు నేను నా నోట్తో నేను చెప్పలేను. రోడ్డుపైకి వచ్చేసి అతను నానా యాగి చేసి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి తెలుస్తుందని, డాక్టర్ సుధాకర్ రోడ్డు పైన ఉన్నాడు కదా, షర్ట్ ఇప్పేసి చేతులు కట్టేయండి అని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. లారీ ఎదురుగా వస్తుంది, నువ్వు తాగి ఉన్నావు, ఎదురుగా వస్తున్న లారీ దగ్గరికి వెళ్ళకు అంటే, లేదు 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 అని చెప్పేసి అతను మద్యం మత్తులో, అసలు కాన్షియస్నెస్ లేకుండా వెళ్తుంటే షర్ట్ ఇప్పేసి వీరంగం చేస్తుంటే ఆ షర్టుతోనే అతని చేతులు కట్టేశారు పోలీసులు, నువ్వు వెళ్ళకు అని. దాన్ని మాత్రమే ఫోటో తీసి డాక్టర్ సుధాకర్ని ఇది చేశారు అది చేశారు అని రచ్చ చేసి, ఆ తర్వాత 1.5 సంవత్సరంకు ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1.5 సంవత్సరానికి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆమోదించడం. ప్రతిపక్షం వాళ్ళు చెప్తే అర్థం ఉంది, కానీ ఈయన దగ్గరికి వెళ్ళి బెదిరించారంట. డాక్టర్ సుధాకర్కు పట్టిన గతి నీకు పడుతుంది, మేమే చేసినాం. ఎవడన్నా చెప్తాడండి అట్లా? ఎవడన్నా చెప్తాడా డాక్టర్ సుధాకర్కు పట్టిన గతి నీకు పడుతుందని? ఎవడన్నా అంటాడా? ఇక రెండవది, ఏసీబీ వాళ్ళ చేత రైడ్లు చేయిస్తామని బెదిరించినారంట. కాబట్టి 100 కోట్ల విలువగల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. ఇది నాకు అసలు ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదండి. అంటే 100 కోట్ల భూములను అంత ఈజీగా రిజిస్టర్ చేయొచ్చా? 100 కోట్ల భూముల్ని ఎవరిదైనా అండి, ఇప్పుడు మీ భూమి ఉంటుంది, మీకు ఎకరానా 2 ఎకరాలు 10 ఎకరాలు, వేరే వాళ్ళ పేరు మీద అంత ఈజీగా రిజిస్టర్ చేయొచ్చా? అంటే ఎవడైనా గొంతు మీద కత్తి పెట్టేసి రిజిస్టర్ చేయించుకోవచ్చా? ఏమో నాకు తెలియదు అంత ఈజీగా. సో ఆయన 2 కారణాల వల్ల రిజిస్టర్ చేసినాడంట. ఒకటి, సుధాకర్ లాగా నిన్ను ఏదైనా చేస్తామంటే భయపడ్డాడంట. రెండోది, ఏసీబీ వాళ్ళ చేత రైడ్ చేయిస్తామనంట. చేసి నువ్వు కట్టించిన దేవాలయాలు అక్రమ ఆస్తులుగా చూపించి జైలుకు పంపుతామని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. ఈ బెదిరింపులలో నాపై అధికారి అయిన ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా భాగస్వాముడై ఉన్నాడు. సో ఈయనకు పై అధికారి కూడా ఉన్నాడంట. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారికి పై అధికారి కూడా ఉంటే, ఈయన 100 కోట్ల విలువ గల భూమిని అంత అప్పనంగా ఎట్లా రిజిస్టర్ చేస్తారండి? అంటే 2 బెదిరింపులకే రిజిస్ట్రేషన్ చేయించేసిరా. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతిరెడ్డి గారి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇక్కడ 3 విషయాలండి. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎట్లా లాగాల కుటుంబ సభ్యులు అనేది. ఒకటి, వైఎస్ సునీల్ రెడ్డి కేఎన్ఆర్ బినామీలంట. మళ్ళా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయంగా భారతిరెడ్డి గారికి బినామీ అంట. వాళ్ళు బినామీలు అని నీకు ఎవరు చెప్పినారు? ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు సరే, నాకు అనిపించేది ఏంటంటే, లెటర్ పూర్తి చేయండి, నేను చెప్తాను. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు. అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇది ఏంది ఒకదానికి అసలు ఎక్కడ పొందన కుదరట్లేదండి. 100 కోట్ల విలువ చేసిన భూమిని రిజిస్టర్ చేయించిన వాడి దగ్గర మళ్ళా వాడిని బెదిరించి వాడి దగ్గర ఆఫ్టర్ ఆల్ 30 లక్షలు కొట్టేయాల్సిన అవసరం చీమకుర్తి శ్రీకాంత్కి ఏముంటుంది? 100,000 కోట్ల విలువ గల భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్టు. అది ఏందో ఎట్లా రిజిస్టర్ చేస్తారో ఆ మతలబ్ ఏందో నాకు నిజంగా తెలియదండి. ఎందుకంటే అదే ఆయన లెటర్లో చెప్పింటే, ఎందుకంటే లాలా బాలా నాగధర్మసింగ్ ఆయన సబ్ రిజిస్టర్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కోర్స్ చెప్తారంటున్నారు, తేలాలి కూడా. ఏదైనా అట్లాంటి జరిగితే తేలాలి, మంచిదే. కానీ 30 లక్షల రూపాయలు అంత 100 కోట్లు రిజిస్ట్రేషన్ చేస్తే నువ్వే ఏదైనా కమిషన్ తీసుకుంటావు, నాకు ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వని తీసుకుంటారు. కానీ మళ్ళీ నీ దగ్గర నుంచి ఆ చీమకుర్తి శ్రీకాంత్ 30 లక్షలు ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియదు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేని చెప్పగా నవంబర్ 15, 2023 నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైకి ఏసీబీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు ఏదో ఎఫ్ఐఆర్ నెంబర్ కేసు నమోదు చేశారంట. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమాస్తులుగా చూపించి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకుని వెళ్లారు. అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుండి నన్ను కాపాడుతాము అని
నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులు నమ్మించి అక్షరాల ₹1,00,00,000 వసూలు చేశాడు. సార్ లాలా బాలా నాగ ధర్మసింగ్ గారు, మీకు తెలుసో లేదో లంచము తీసుకోవడము తప్పు, ఇవ్వడం కూడా తప్పు సార్. ఇప్పుడు ప్రతిదానికి నేను మంచోన్ని, వాళ్ళు బెదిరిస్తే రిజిస్ట్రేషన్ చేసినా అన్నారు. ఇప్పుడు నన్ను బెదిరించి 30 లక్షలు తీసుకున్నా అన్నారు. ఈ ఏసీబీ కేసుల నుంచి బయటపడేయడానికి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యుల దగ్గర మళ్ళా ₹1,00,00,000 తీసుకున్నాడు అంటున్నారు. ఇప్పుడు 1,00,00,000 కాదు, 5 కోట్లు ఇచ్చి ఇది సాల్వ్ చేస్తానే కానీ లంచం ఇవ్వడం తప్పని మీకు తెలియదా? మీ కుటుంబ సభ్యులు మీకు తెలియకోకుండా ₹1,00,00,000 ఆయనకి ఇచ్చినారు. ఎవరికి? చీమకుర్తి శ్రీకాంత్కు. వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారట వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈయనకు తెలియకుండా. నన్ను గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1,00,00,000 నా కుటుంబ సభ్యుల నుండి వసూలు చేసి వదిలివేశాడు. ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1,00,00,000 నా కుటుంబ సభ్యుల నుండి వసూలు చేసి వదిలేశాడు. నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికి నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుంచి ప్రాణహాని ఉంది. వైసీపీ బినామీ అయిపోయినాడు ఏకంగా. ఫస్ట్ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి బినామీ సునీల్ రెడ్డి, కేఎన్ఆర్ గారు. మళ్ళా వాళ్ళిద్దరూ ఇంకొక బినామీ చీమకుర్తి శ్రీకాంత్ పంపించినారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు లాస్ట్ లో? చీమకుర్తి శ్రీకాంత్ భారతి గారి బినామీ అన్నాడు. ఇప్పుడు వైసీపీ బినామీ అంట చీమకుర్తి శ్రీకాంత్. ఇప్పుడు నేను కూడా వైసీపీనే, అంటే నా బినామీ చీమకుర్తి శ్రీకాంత్. దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీపీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్ పై తగు చర్యలు తీసుకోగలరని వేడుకుంటున్నాను. సో దీని గురించి వాళ్ళు రాసింది ఏంటంటే 700 కోట్ల స్కామ్ అంటబ్బా. 700 కోట్లు నిజంగా నాకు అర్థం కాదండి. 700 కోట్ల భూముల్ని ఒక సబ్ రిజిస్ట్రార్ గారు, అఫ్కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, పూర్వాపరాలు నాకు తెలియదు. ఒకవేళ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి నిజంగా బెదిరిస్తే తగిన శిక్ష పడాలని కోరుకుందాం. ఇక్కడ నేను ధర్మసింగ్ గారి సైడ్ నుంచి మాట్లాడట్లేదు, చీమకుర్తి శ్రీకాంత్ సైడ్ నుంచి మాట్లాడట్లేదు. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు, ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలిసిన పేర్లు ఇందులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆయన చెప్పిన లెటర్నే మనము ఒకసారి చూస్తే 100 కోట్ల విలువ గల భూమిని ఆయన రిజిస్టర్ చేశాడంట. ఎందుకంటే ఒకటి సుధాకర్ లాగా పోతావు అని చెప్పడం, ఒకటి డాక్టర్ సుధాకర్ లాగా, రెండోది నీ మీద ఏసీబీ రైడ్లు చేయిస్తా అన్నాడు. మరి రిజిస్టర్ చేయించిన తర్వాత మళ్ళీ 30 లక్షలు లాక్కున్నాడు అన్నాడు. ఇంకా 100 కోట్ల భూములు రిజిస్టర్ చేయమంటే ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేదు అన్నాడట. అంటే చీమకుర్తి శ్రీకాంత్ ఏసీబీ వాళ్ళని పంపించి, ఆ చీమకుర్తి శ్రీకాంత్కి అంత పవర్ ఉందేమో, ఏసీబీ వాళ్ళని పంపించి ఇంటి మీద రైడ్ చేశాడంట. మళ్ళా రైడ్ చేయించిన వాడినే నన్ను కాపాడు, లేదు అతనే వచ్చేసి నిన్ను కాపాడుతా, నువ్వు ₹1,00,00,000 ఇస్తే అంటే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ₹1,00,00,000 ఇచ్చినారంట. ఎవరికి? చీమకుర్తి శ్రీకాంత్కి. ఇందులో ఎవడి తప్పు ఎవడో ఒప్పో మనకు తెలియదండి. ఆ చీమకుర్తి శ్రీకాంత్ ఎవడో నాకు తెలియదు. అంటే వాస్తవాలు చెప్తానండి. అఫ్ కోర్స్ బినామీలు బయటికి రారు, బినామీలు బయట ప్రపంచానికి కనపడరు అనేది ఒకటైతే ఉంది. నేను అందుకే చెప్పిన చాలా సార్లు, నా గురించి కూడా 700 కోట్లు తీసుకున్నారు, లేకపోతే ఎవరెవరు లీడర్లు వచ్చి నా దగ్గర డబ్బులు పెడతారు, లేకపోతే నేను 150 ఎకరాలు అటవీ భూమి ఆక్రమించినాను. ఒరే నాయన, ఎవడు బినామీ అనేవాడు ఇట్లాంటి పనులు చేసేవాడు బయటకు వచ్చి ఫేస్ చూపిర్రా. నేను అదే చెప్పిన, తిక్కనాయలకి వీళ్ళకి తెలుస్తే కదా, ఈ పిల్ల పిత్రిగాళ్ళకి, జన సైనికులకి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో అమ్మాయిలు సప్లై చేస్తే నేను అమ్ముతానంట. ఏమన్నా ఆరోపణలు అండి. నా గురించి కూడా అప్పుడు 700 కోట్లు నా దగ్గర ఉందన్నాడు. ఇది 700 కోట్లకు సంబంధించింది. మ్యాటర్ డివేట్ కాకూడదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి, లాలా బాలా నాగ ధర్మసింగ్ గారు, మీరు ఎలా, ఇప్పుడు ఎవరైనా పేర్లు వాడుకోవచ్చు, నేను అనేది ఈయన తరపునే మాట్లాడుతున్నా, ధర్మసింగ్ గారి తరపునే. ఎవరైనా వచ్చేసి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు బాగా పేరున్న వాళ్ళ పేర్లు వాడుకొని ఎవరైనా పబ్లిసిటీ చేసుకుంటారు. అది ఏ పార్టీలో అంటే, ఇప్పుడు తెలుగుదేశంలో అనుకోండి, చంద్రబాబు నాయుడు గారితో ఎవరైనా ఫోటో తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని ఇగో నేను చంద్రబాబు నాయుడు క్లోజ్ అని పబ్బం గడుపుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు లోకేష్ తో ఫోటో తీసుకుంటే చాలా మంది వెళ్ళి నాకు లోకేష్ తెలుసు అని పబ్బం గడుపుకునే వాళ్ళు ఉంటారు. దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇతన్ని మోసం చేసింటే ధర్మసింగ్ తరపునే నేను మాట్లాడుతున్నాను. వచ్చేసి కేఎన్ఆర్ సునీల్ రెడ్డి పంపించారంటే, నేను అనేది ఏంటంటే, సునీల్ రెడ్డి కానీ కేఎన్ఆర్ కానీ మీతో ఫోన్లో మాట్లాడారా, మాట్లాడి మిమ్మల్ని బెదిరించారు, ఆధారాలు ఉంటే పోలీసులకు సబ్మిట్ చేయండి. అండ్ ఇష్టారీతిన భారతీ గారి పేరు తీసుకొచ్చి భారతీ గారి బినామీ ఈ చీమకుర్తి శ్రీకాంత్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఏంటంటే నేను అనేది, ఇట్లా జస్ట్ ఒక బినామీ లేకపోతే సునామీ అంటే ఆ కేసులు నిలుస్తాయా ఆధారాలు లేకోకుండా? ఇప్పుడు ఆధారాలు తీసుకొచ్చి, ఇదిగోండి ఫలానా చోట
భారతి గారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, లేకపోతే సునీల్ రెడ్డి దగ్గర నుంచి కాల్ వచ్చింది, కేఎన్ఆర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అంటే అదొక అర్థం ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే అండి, ఇది ఏదో ఇద్దరి మధ్య ఇష్యూ జరిగిందండి. ఏదో గోవాకి తీసుకెళ్లారంట, లేకపోతే వచ్చారంట. ఇన్ని జరిగినా కూడా సబ్ రిజిస్ట్రార్ గారు ఎక్కడా కూడా అంటే డబ్బులు ఆశించకుండా కేవలం బెదిరింపుల కోసమే పనిచేసినారు అని వారు అంటున్నారు. ఆ లెటర్ సారాంశం అదే. మళ్ళీ ఏంటి, ఏసీబీ కేసుల నుంచి నన్ను విడిపిస్తే ₹1,00,00,000 ఇస్తా అని అతనే ప్రలోభాలు పెట్టినట్లు ఎవరు, చీమకుడు శ్రీకాంత్. మరి వీళ్ళ కుటుంబ సభ్యులకు వీళ్ళకి తెలియదా లంచం ఇవ్వడం కూడా తప్పే అని? పోయి ₹1,00,00,000 ఇచ్చారంట. ఏదో జరిగింది, సంథింగ్ జరిగింది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఒక లెటర్ లాగా రిలీజ్ చేసి ఒక లెటర్ రాసి, ఇది కంప్లైంట్ లెటర్ అండి. చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇచ్చిన లెటర్ బయటికి ఎట్లా వస్తుంది? అది కూడా బిగ్ టీవీలో లేకపోతే మహా న్యూస్లో ఎట్లా వస్తుంది? వాటిని బయట పెట్టడానికి ఈ లెటర్ రాసినట్టు ఉందండి నా పాయింట్ అది. ఇప్పుడు 2 బెదిరింపులకే అతను సబ్ రిజిస్టర్ లేదు 100 కోట్ల నీకు రాసిస్తానంటే, ఇప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి అతని ఉద్యోగం పోతుంది, అవునా కదా? ఇప్పుడు ఎవరి భూమిలో ఎవరికో రిజిస్టర్ చేస్తే అది సబ్ రిజిస్ట్రార్ మెడకే తగులుకుంటుంది. ఇంకా ఎట్లుందంటే అసలు ఎక్కడ వ్యవస్థ లేదు, భారతదేశంలో వ్యవస్థలు అనేటివి పనిచేయట్లేదు. కేవలం చీమకుర్తి శ్రీకాంత్ అనే వాడే మొత్తం నడుపుతాడు అనేట్లు అతను రాశాడండి. ఒకసారి ఎవరైనా ఆలోచన చేయాలా, ఎట్లా మీరు బురద దళాలని చూస్తారు ఏంటనేది. నిజంగా అక్కడ తప్పు జరిగి ఆ ధర్మసింగ్కి ఏమీ తెలియకపోతే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలండి. శ్రీకాంత ఇంకొకరా శిక్ష పడాలి, తప్పులేదు. కానీ ఫస్ట్ ఏమన్నారు, బినామీలు అన్నారు. ఎవరిని? సునీల్ రెడ్డి గారిని, కేఎన్ఆర్ని. తరువాత చీమకుర్తి శ్రీకాంత్ని భారతి గారి బినామీ అన్నారు. తర్వాత వైసీపీకే బినామీ అంటవాడు ఆ చీమకుర్తి శ్రీకాంత్ అనేవాడు.